ఈపురపాలెంలో ఇసుక లోరులో తనలేని మృతదేహం శుక్రవారం బయటపడ్డ ఘటనపై చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఎస్ఐ శివకుమార్తో కలిసి ఆయన మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాల తరలించారు. ఇసుక లోరు తెప్పించుకున్న ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇది ఎలా జరిగింది, మృతదేహం ఎవరిది గుర్తించాల్సి ఉందన్నారు. ఈపురపాలెం గ్రామం పద్మనాభునిపేటలో కాగితి రాంబాబు అనే అతను నూతన గృహం నిర్మించుకుంటా ఉన్నాడు. దీనికోసం 3-4 రోజుల క్రితం వీళ్ళు ఇసుక ఒక 10 ట్రాక్టర్లో ఇసుక తోలించుకోవడం జరిగింది ఒక కాంట్రాక్టర్ ద్వారా. ఆ వచ్చిన ఇసుకని ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో వీళ్ళు ఒక ప్రొక్లైనర్ ఆపరేటర్ తోటి ఆ పునాదుల బేస్ మట్టం వరకు ఫిల్ చేసుకోవడం కోసం చేసే క్రమంలో ఉదయం 10:30-11 గంటల సమయంలో ఈ తోలిన ఇసుకలో ఒక డెడ్ బాడీని గమనించారు. ఆ డెడ్ బాడీ ఎవరిది అనేది గుర్తించలేదు. ఈ డెడ్ బాడీ ఇక్కడ నోటీస్ చేసిన కాగితి శ్రీలక్ష్మి అనే ఆమె మనకి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో కేసు రిపోర్ట్ చేయటం జరిగింది. దాని ఆధారంగా ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఇతని ఐడెంటిటీ, ఈ మరణ కారణం గురించి విచారణ జరుగుతూ ఉంది.